భారత ఆర్మీ మెరుపు దాడులతో పాకిస్తాన్ పీఎం షరీఫ్ ఉలిక్కిపడ్డారు. భారత్ తమ దేశంలోని 5 ప్రాంతాలపై మెరుపు దాడులకు తెగబడిందని ఆరోపించారు. భారత్ చేపట్టిన ఈ యుద్ధ చర్యలకు గట్టిగా బదులిచ్చే హక్కు పాకిస్తాన్కు ఉందని తెలిపారు. బలమైన కౌంటర్ ఉంటుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశం మొత్తం తమ బలగాలకు అండగా ఉంటుందని, శత్రువును వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎప్పటికీ అంగీకరించబోమని వ్యాఖ్యానించారు. పీఓకేలోని కోట్లీ, ముజఫరాబాద్, బహుల్పురాలో మెరుపు దాడులు చేసినట్టుగా పాకిస్తాన్ ఆర్మీ కూడా ధృవీకరించింది కొద్దిసేపటి క్రితం. అంతేకాకుండా భారత ఆర్మీపై దుష్ప్రచారానికి దిగింది దాయాది పాకిస్తాన్. భారత్ మిసైల్ దాడులకు చాలా మంది ప్రజలు చనిపోయారంటూ భారత్పై నిందలు మోపే ప్రయత్నం చేస్తోంది. ఈ వ్యాఖ్యలను ఇండియన్ ఆర్మీ తిప్పికొట్టింది. ఆపరేషన్ సింధూర్ పేరిట ఉగ్రవాద శిబిరాలనే భారత ఆర్మీ లక్ష్యంగా చేసుకున్నట్లు స్పష్టం చేసింది ఇండియన్ ఆర్మీ. ఇక పాక్లోని ఉగ్రవాద శిబిరాలను భారత్ మట్టుపెట్టడంపై అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ కొద్దిసేపటి క్రితమే స్పందించారు. ఆపరేషన్ సింధూర్పై పాక్ మౌనంగా ఉంటే మంచిదని హితవు పలికారు. భారత్పై యుద్ధానికి పాక్ ధైర్యం చేయొద్దని సూచించారు. వాళ్లు దశాబ్దాలు కాదు, శతాబ్దాలుగా పోరాడుతున్నారని వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. భారత్ పాక్ మధ్య నెలకొన్న పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా రీజనల్ కోఆర్డినేటర్ గోపాలకృష్ణ జాయిన్ అవుతున్నారు. గోపాలకృష్ణ, చూస్తున్నాం భారత పౌరులపై దాడి చేస్తే ఉగ్రమూకలను ఎలా మట్టు పెట్టాలో భారత ఆర్మీ ఈరోజు చేసి చూపించింది. పెహల్గాం దాడికి ప్రతీకార చర్య దేశ ప్రజలు ఏ విధంగా అయితే కోరుకున్నారో ఆ విధంగా భారత ఆర్మీ చేసి చూపించింది. ఆపరేషన్ సింధూర్కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మీరు అన్నట్టుగా ఆ సర్జికల్ స్ట్రైక్ లాంటి ఒక దాడిని దేశ ప్రజలందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. గత కొన్ని రోజులుగా భారత సైన్యం తీసుకోబోతున్నటువంటి చర్యలు ఎలా ఉండబోతాయి అనేది మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణంతో ఎదురు చూసినటువంటి పరిస్థితులు. పహల్గాంలో చనిపోయినటువంటి ఘటన తర్వాత దేశ ప్రజలందరూ కూడా ఎదురు చూశారు. పాకిస్తాన్ పై ఎలాంటి దాడి చేయబోతున్నారు అనేటువంటి ఒక ఉద్రిక్తంగా ఎదురు చూసినటువంటి పరిస్థితులు మనం చూసాం. మొత్తంగా అర్ధరాత్రి తీసుకున్నటువంటి భారత సైన్యం తీసుకున్నటువంటి ఈ చర్యలను దేశం అంతా కూడా గర్విస్తోందని చెప్పుకోవచ్చు. మరోవైపు పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలన్నీ కూడా ధ్వంసం చేసినట్టుగా ఇప్పటికే ఆర్మీ ప్రకటిస్తూ వస్తోంది. అయితే జాతీయమైనటువంటి రాజకీయాలు పూర్తిగా అంతర్జాతీయంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఇతర దేశాలు ఎలా స్పందిస్తున్నాయి అనేటువంటి అంశాలు కూడా మరోవైపు దీన్ని పరిశీలిస్తోంది విదేశాంగ శాఖ. దీనికి సంబంధించి ఇప్పటికీ మీరు అన్నట్టుగా అమెరికా నుంచి ఇతర దేశాలు కూడా స్పందిస్తున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ అదే పనిలో మళ్ళీ భారత్ ని గుర్తుపెట్టేటువంటి ప్రయత్నం, భారత్ నిందమోపేటువంటి ప్రయత్నం అయితే చేస్తోంది. అక్కడ సాధారణ పౌరులు చనిపోయారనేటువంటి అంశాన్ని పదే ప్రస్తావిస్తూ వస్తోంది. అయితే ఎక్కడ కూడా సాధారణ పౌరులు చనిపోలేదు, ఉగ్రవాదుల స్థావరాలపైనే దాడి చేశామనేది క్లారిటీగా, ఒక ఖచ్చితమైనటువంటి క్లారిటీగా భారత ప్రభుత్వం, భారత సైన్యం చెప్తూ వస్తోంది. గతంలో సర్జికల్ స్ట్రైక్ చేసినటువంటి సందర్భంలో ఎక్కడైతే ఉగ్రవాద స్థావరాలు ఉన్నాయో అక్కడే దాడి చేసి తెరసో చాలా పకడ్బందీగా భారత సైన్యం దాడి చేసిందనే చెప్పుకోవచ్చు. దాదాపు 30 మందికి పైగా ఉగ్రవాదులు చనిపోయినట్టుగా ఉన్న సమాచారం. ఈ సంఖ్య పెరిగేటువంటి అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి. ధృవీకరించింది పాక్, ఇప్పటికే పాకిస్తాన్ ధృవీకరించింది. సో పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు తీసుకుంటుంది, ఇప్పటికే ఎల్ఓసి వెంట కాల్పులు ప్రారంభించింది. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నా కూడా, ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నా కూడా కవింపు చర్యలకు దిగుతూనే వస్తుంది. సో ఇప్పుడు కవింపు చర్యలు మరింతగా పెరగవచ్చు. అయినా భారత సైన్యం ధీటుగా ఎదుర్కొంటూ వారికి సమాధానం ఇస్తూ వస్తుంది. అన్ని కోణాల్లో కూడా భారత్ సిద్ధంగా ఉండే ఈ దాడి చేసిందని చెప్పుకోవచ్చు. పహల్గామ్ అటాక్ కి ఒక సరైన సమాధానంగా భారత్ ఈ రోజు ఖచ్చితంగా ఉగ్రవాదులపై దాడి మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. పాకిస్తాన్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కూడా భారత్ సిద్ధంగా ఉందనే చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ గోపాలకృష్ణ. Lock dele. Isso na banda. E que esqueci. ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ వైమానిక దళం పాక్లోని ఉగ్ర శిబిరాలపై విరుచుకుపడింది. కేంద్ర మంత్రులు, మహారాష్ట్ర సీఎం, పలువురు రాజకీయ నాయకులతో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కూడా ఈ విషయంపై స్పందించారు. ఆర్మీ ట్విట్టర్ పేజ్ని ట్యాగ్ చేస్తూ జై హింద్ అని క్యాప్షన్ పెట్టి ట్వీట్ చేశారు. ఆ పోస్టుకు ఇండియన్ ఆర్మీ పహల్గామ్ టెర్రర్ అటాక్, ఎయిర్ స్ట్రైక్, ఆపరేషన్ సింధూర్ అనే ట్యాగ్స్ కూడా ఇచ్చింది. యావత్ దేశం కూడా ఆనందం వ్యక్తం చేస్తోంది. పహల్గామ్ ఉగ్ర దాడికి ప్రతీకారం భారత ఆర్మీ తీర్చుకున్నందుకు దేశ ప్రజలందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు
పాకిస్తాన్ అలర్ట్ అయింది. లాహోర్, సియాల్కోట ఎయిర్పోర్టులను 48 గంటల పాటు మూసివేస్తున్నట్లు ప్రకటించింది. పలు ప్రాంతాల్లోని మసీదుల నుంచి పౌరులు అలర్ట్గా ఉండాలంటూ అధికారులు అనౌన్స్మెంట్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. భారత మెరుపు దాడులను పిరికిపంద చర్యగా పాకిస్తాన్ ఎల్ఓసి వద్ద భారత్ వైపు మరలా కాల్పులకు తెగబడినట్లుగా తాజా సమాచారం. ఆ దేశ సైన్యం తాజాగా యుద్ధ ట్యాంకులను సరిహద్దుల్లో మోహరించింది. దీంతో భారత ఆర్మీ ఆ కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ సరిహద్దులలో వైమానిక రక్షణ విభాగాలను సన్నద్ధం చేసింది భారత ఆర్మీ. భారత గగనతలంలోకి శత్రుదేశం నుంచి వచ్చే ఎలాంటి మిసైల్స్నైనా వెంటనే కూల్చేయడానికి సిద్ధమైంది ఇండియన్ ఆర్మీ.